హాయ్ అండి. లోకమెరుగని బాలా, లోకమెరుగని బాలా, దీని పోకడ చిత్రము చాలా, లోకమెరుగని బాలా. అదండి సంగతి. బొత్తిగా లోకం ఎరగదు పాపం ఈ బాల, సునీత అనే బాల. పాపం డాక్టర్ చదువుకుంది, మరి ఎట్లా చదువుకుందో ఏంటో మరి మనకు తెలీదు. చదువుకుని చాలా కాలం అయింది కాబట్టి ఆ చదువు మర్చిపోయి చదువుకు సంబంధించిన ఆ తెలివితేటలు కావచ్చు, లేకపోతే ఆ విఘ్నత కావచ్చు, అన్నీ మర్చిపోయి కూడాను ఎన్నెన్నో బాధలు పడుతున్నది, చాలా విలపిస్తున్నది. కోర్టులు ఎన్నెన్ని కోర్టులు ఉన్నాయో ఆ కోర్టుల చుట్టూ తిరుగుతున్నది. కేసులు ఎన్నెన్ని కేసులు వేయాలో అన్ని కేసులు చేస్తున్నది. తన తండ్రిని ఎవరు చంపారు తను నాకు అర్థం కావట్లేదని. అర్థం కావటానికి ఏం లేదు, మనందరికీ అర్థమైంది. ఎవరైతే చంపారో నేను ఇలా కత్తితో పొడిచాను, అట్లా గడ్డలు పెట్టి పొడిచాను, అలా పొడిచాను, ఇలా పొడిచాను, అంత కర్కశంగా పొడిచాను అని పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన వాళ్ళని పాపం ఆవిడ ఒత్తాసేసుకొస్తూనే ఉంటుంది. లేదు నేను మర్మావయవాల మీద ఆయన్ని కత్తితో పొడిచాను, ఆయన కోసేశాను మర్మ అవయవాల్ని అని అన్న వాళ్ళని కూడాను పట్టించుకోవట్లేదు. కానీ ఇంకా ఎక్కువ ఈ మర్మంగా ఈ వెనకాల ఉన్న ఈ హత్యకి వెనకాల ఉన్న మర్మం ఏంటో ఇంకా పాపం ఆవిడకి తెలియక ఇంకా వెళ్ళండి, ఇంకా లోతుకి వెళ్ళండి. అసలు వాడు చంపాను అంటున్నాడు కదా, వాడు కాదు అసలు ఎవరో ఉన్నారు అని అప్పటికీ పాపం కోరి పాపం ఈ కేసుని నాంపల్లి సిబిఐ కోర్టుకి మార్పించుకున్నది. పాపం అయినా మార్పించుకున్నది కానీ మరి కోరి ఎవరు దేన్నైతే కోరుకున్నదో, ఏ సిబిఐ కోర్టునైతే కోరుకున్నదో ఆ కోర్టు మీద కూడా ఇప్పుడు ఆవిడ చాడీలు చెబుతున్నది. ఆ కోర్టులో రెండు సంవత్సరాలు అయిపోయినాయి, ఇంతవరకు అతిగతి లేదు, అసలు ఇంతవరకు ఏ రకమైన ఇది మొదలు పెట్టడం లేదు, అసలు 2 ఏళ్ళైనా ఇంతవరకు అసలు ఏమీ అతిగతి లేకుండా పోయింది. మేమైతేనేమో ఇన్ని ఫైల్స్, ఇన్ని డిస్కుల్లో 13 లక్షల ఫైల్స్ ఇచ్చాము మేము ఆ డిస్కుల్లో. కానీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు ఓపెన్ చేసింది ఏంటంటే ఎన్ని ఫైల్స్ అంటే 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారు. అంటే రోజుకి 500 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేస్తే ఇంకా ఎప్పటికి అయ్యాను, ఎంత కాలానికి అయ్యాను, ఇంకా 7 సంవత్సరాలు పడుతుంది. ఈ లెక్క ప్రకారం వీళ్ళు కనుక చేస్తున్న ఈ పేస్ కనుక మనం చూస్తుంటే 7 సంవత్సరాలు పట్టేలాగా ఉంది అని పాపం వాపోయింది ఆవిడ. ఎందుకంటే పాపం అసలు చాలా అసహనంగా ఉంది. అంటే ఎవరైతే నేను చంపాను అని చెప్పాను మొర్రో అని అన్నారు, వాళ్ళని పట్టించుకోకుండా ఇంకా ఎవరో ఉన్నారు వాళ్ళని పట్టుకురండి, ఇంకా అంతరిక్షంలో ఉన్నారు, ఇంకా లేకపోతే అక్కడ ఇంకొక చోట ఉన్నారు, అక్కడ లేకపోతే ఇంకొక చోట ఏంటి సూర్యమండలంలో ఉన్నారు, చంద్రమండలంలో ఉన్నారు, లేకపోతే మార్స్లో ఉన్నారు, లేకపోతే జూపిటర్లో ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకురమ్మని పాపం చాలా బాధపడిపోతున్నది అనమాట ఆవిడ. కానీ ఏంటంటే ఎవరైతే చంపామన్నారో వాళ్ళని మాత్రం పట్టుకోవద్దు, మిగిలిన వాళ్ళని ఎవరో అని చెప్పేసి. ఎందుకంటే పాపం ఆవిడ వాపోతున్నది కానీ 7 సంవత్సరాలు అవుతుందని ఆవిడకి కావాల్సింది కూడా అదేనేమో. బహుశా 7 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలైనా కానీ ఏం బాధపడక్కర్లేదు. అయితే ఇదంతా కూడాను బహుశా ఇవి ఆవిడ పాపం చదువుకున్నది కానీ, డాక్టర్ చదువుకుంది కానీ, చిన్న బాల ముద్దు బిడ్డ కదా వివేకానంద రెడ్డి గారికి. అందుకని ఏంటంటే పాపం ఏదో చదువుకుంది, మనందరికీ ఆవిడ డాక్టరు మేడము, కానీ ఆవిడ ఏంటంటే ఒక చిన్న గారాబాల ముద్దు బిడ్డ కాబట్టి ఆవిడకి అర్థం కావట్లేదు. ఇదేదో కౌంటింగ్ మెషిన్ అంటే కౌంట్లు చేస్తారు కదా, కరెన్సీ నోట్లు కౌంటింగ్ మెషిన్ కదా ఉంటుంది కదా, అట్లా డడప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 డ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట కౌంట్ చేస్తూ ఆ కరెన్సీ నోట్లని ఆ మెషిను. అయితే ఏంటంటే గంటల్లో కొన్ని కోట్లు లెక్క పెడుతూ ఉంటుంది. అంటే దానికి గిర్ర ఏం అక్కర్లేదు కదా, ఊరికే లెక్క పెట్టుకుంటూ పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేసులు ఓపెన్ చేయాలంటే వాళ్ళకి తల ప్రాణ తోకకు వస్తుంది. మరి రోజుకు ఒక 500 ఓపెన్ చేయటమే అది చాలా పెద్ద విషయం. నాలాంటి వాళ్ళైతే చేయలేరు. అసలు ఒక ఫైల్ చేయటం చూడటమే కష్టం అంటాను నేను. కాబట్టి ఏంటంటే
మరి ఇట్లాగూ ఎన్నిసార్లు ఇంత అంటే మరి అట్లాగూ మరి ఇక్కడ కేసులు ఫైల్స్ వ్యవహారాలంటే కాస్త ఆలోచించుకుని ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. మరి అంటే ఏంటంటే ఏదో ఊరికే పుస్తకం చేర్చి ఇప్పుడు ఈ పుస్తకం ఉన్నదనుకోండి, ఈ పుస్తకం ఏవో రాసి ఉన్నాయి, ఓకే, రాసి ఉంది, ఇలా 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 చేయలేం కదా, రాసేసి ఇంకా అవతల బారేసి ఇంకొక పుస్తకం తీసుకొచ్చి అట్లా చేయలేం కదా. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్కి సంబంధించిన విషయాలు ఉంటాయి దీనిలో. హ్యూమన్ బ్రెయినే ఆలోచించాలి, అంతేగాని ఈ కౌంటింగ్ మెషిన్ ఏమీ చేయలేదనమాట. పాపం ఆవిడ ఎందుకు బాధపడుతున్నది, అందుకే లోకం ఎరుగని బాల ఎందుకని ఈ లోకం పోకడ ఆవిడకి పాపం ఏం తెలియటంలా. ఈ పోకడ ఏంటంటే కౌంటింగ్ మెషిన్లు పనిచేసే పద్ధతి విడిగా ఉంటుంది, లేకపోతే సిబిఐ కోర్టులు పనిచేసే విధానం విడిగా ఉంటుంది, ఇంకోటి విధానం విడిగా ఉంటుంది అని అన్నీ ఒకటి. ఎందుకంటే ఆవిడకి మరి పాపం చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఏకైక సంతానము, ఏకైక తండ్రి, సరే తండ్రి అందరికీ ఏకైకంగానే ఉంటారు, కానీ ఏకైక సంతానం ఆవిడ, ఏకైకమైన కూతురు ఆవిడ. అందుకని ఏంటంటే ఆయన పోయినప్పటి నుంచి కూడా చాలా బాధగా ఉన్నది, కానీ చాలా చాలా బాధపడిపోయి అసలు గుండె చెరువు చేసుకుని ఏడ్చేస్తుంది. పై ఎలక్షన్లలో ముమ్మరం చేస్తుంది, ఒక్కొక్కసారి ఈ ఏడుపుని కొంచెం ముమ్మరం చేస్తుంది, ఒక్కొక్కసారి సటిల్గా మామూలుగా కొంచెం కూల్గా చేస్తూ ఉంటుంది. ఆవిడ ఇష్టం అనమాట. ఒక్కొక్కసారి ఎప్పుడు ఎక్కువ బోరుమని ఏడవాలో లేదు గుండెలు దించుకుని ఏడవాలో ఆవిడకి బాగా తెలుసు. ఎప్పుడెప్పుడు కామ్గా ఉండాలి, ఎప్పుడెప్పుడు, ఎందుకంటే పాపం అంతే ఏంటంటే గవర్నమెంట్తో కూడిన పనులు, గవర్నమెంట్ అంటే కోర్టులతో కూడిన పనులు కదా, అందుకని ఏంటంటే కోర్టులు దర్యాప్తు సంస్థలతో కూడిన పనులు కాబట్టి ఏంటంటే మరి పాపం ఆవిడ కూడా అప్పుడప్పుడు పాపం ఇలా అప్పుడప్పుడు గొంతు చించుకోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఎవరు చంపారో చూడండి, ఎవరు చంపారు. అందులో ఇంకోటి ఏంటంటే ఈ అభిషేక్ రెడ్డి ఎవరో ఈ మధ్య చచ్చిపోయాడు కదా, ఆయన చచ్చిపోవటం మూలంగా దాన్ని కూడా లేవనెత్తి ఈ కోర్టుకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన చాలామంది కూడా చచ్చిపోతున్నారు. ఇది కూడా ఆందోళన కలిగిస్తున్నది. సాక్షులందరూ చచ్చిపోతున్నారు వరుసన అని కూడా బాధపడిపోయింది. మరి అక్కడ మరి ఇంకోటి కడప, పులివెందుల ప్రాంతాల్లో చాలామంది చచ్చిపోతూ ఉంటారు. మరి వాళ్ళందరూ చచ్చిపోయినా కానీ మరి వాళ్ళందరూ సాక్షులు చచ్చిపోతున్నారని బాధపడుతున్నదో ఏమో మరి మనకు తెలియదు. కానీ సాక్షాత్తు చేసిన పెద్ద మనిషే నేను చంపాను మొర్రో అంటే సాక్షులు చచ్చిపోతున్నారని బాధపడుతున్నది పాపం. అందుకని ఏంటంటే నాకైతే ఒకటే బాధగా ఉంది. అందుకే లోకమెరుగని బాలాదిని పోకడ చిత్రము చాలా, నేను కూడా అంటున్నాను తల్లి, దీని పోకడ చాలా చిత్ర విచిత్రాలుగా ఉంటాయమ్మా. నువ్వు చాలా అమాయకురాలివి, చాలా అల్లారు ముద్దుగా పెరిగావు కాబట్టి అసలు చాక్లెట్ కూడా కొరకటం చేత, కానీ చాలా మామూలు బంగారు తల్లివి నువ్వు. కాబట్టి ఏంటంటే కాస్త ఓపికతో ఉండాలి, ఓర్చుకోవాలి. ఎందుకంటే మనమే కోరుకున్నాం కదా ఇవన్నీ కూడాను, ఇవి ఎక్కడెక్కడ కోర్టుకు వెళ్ళాలి, ఎక్కడెక్కడ విచారణకి వెళ్ళాలని. కాబట్టి ఏంటంటే అన్నీ లేట్ అవుతాయి తల్లి అని మనం కూడా చెప్తూ ఉన్నాం అనమాట. కాబట్టి ఏంటంటే ఆవిడ మాత్రం, డాక్టర్ గారు మాత్రం ఆవిడ చాలా ఏదో ఆవిడ కేసులు, ఆవిడ వ్యవహారాలు, ఆవిడ ప్రొఫెషన్ అవి చూసుకుంటూ ఏదో భగవంతుడు దయ వల్ల ఎప్పుడో మరి ఎవరైతే చంపాను అని చెప్పిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా ఆవిడ కోరుకున్న వ్యక్తులు బయటపడితే చాలా నాకు కూడా చూడాలని ఉంది. ఆ వార్త బయటకు వస్తే నాకు కూడా అనిపిస్తున్నది ఒక వీడియో చేసుకోవాలని. సో అదండి. కాబట్టి ఈ బాలని, ఈ ముద్దు బిడ్డని, పాపం ఈ అమాయకురాలని, ఈ చిన్న పిల్లని, ఇలా ఏవి లోకం తెలియని పసిపిల్లని మాత్రం భగవంతుడే రక్షించాడు. భగవంతుడే ఆవిడకి న్యాయం చేకూరుస్తాడు అని మనం కోరుకుందాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.